స్మార్ట్ మినీ, స్మార్ట్ 36, ఫ్లెక్సీ 48, అడ్వాంటేజ్ 60 పర్చేస్ ప్లాన్లు. మొదటి రోజు ధరకే పూర్తి బంగారం 40 నుండి 65% వరకు బోనస్ బంగారం. మీ ఇంటికే సురక్షితంగా బంగారం డెలివరీ. వింధ్యా గోల్డ్, మీ బంగారు భవితకు సరైన భరోసా. సో ఇప్పుడు మీరు గోల్డ్ ని ఏదైనా ఆర్నమెంట్ లాగా చూస్తారా లేకపోతే ఆస్తి లాగా చూస్తారా? యాక్చువల్లీ అయితే అమ్మాయిలకి ఆర్నమెంట్, ఫ్యూచర్ లో అమ్మాయిలు లేనప్పుడు అదొక అసెట్ లాగా పనికొస్తుంది అనమాట. ఎందుకు తరతరాలు 7 వారాల నగరు అలా అంటుంటారు కాబట్టి తరతరాల ఫ్యూచర్ లో కూడా యూస్ అవుతుంది అలా. ఎందుకంటే ఆ బంగారం ఉంది కాబట్టి అమ్మకూడదు, ఆ తరతరాలు ఇస్తుంటేనే మంచిది అనమాట. ఇంటి వంశానికి చాలా మంచిది. బంగారం అంటే ఒక ఆపద కాదుకునే ఆస్తి, ఊరికన సోక్కే కాదు. ఒక ఆపద కాదుకునే ఆస్తి, ఒక ప్రాణాన్ని నిలబెట్టే ఆస్తి, ఒక పరువును నిలబెట్టే ఆస్తి కూడా. అది గబుక్కున పొలాలు, ఇల్లు, స్థలాలు అంటే అమ్మలేము. బంగారం ఉంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక పరువు కాపాడవచ్చు, ఓ మనిషి జీవితం నిలబెట్టవచ్చు అనమాట. అది ఆస్తి. వేసుకునేదానికి పనిచేస్తుంది, పెట్టుకునేందుకు పనిచేస్తుంది, పైసలు లేకపోతే కుదిరేటానికి పనిచేస్తుంది. ప్రతి విషయంలో బంగారం పనిచేస్తుంది. ప్రతి విషయంలో సాగు బతుకులు ఉంటే ఆ డాక్టర్ పడేసి బతికిస్తుంది. నువ్వు బంగారం అంటే ప్రతి విషయంలో నేను కొనాలంటే ఇంతవరకు కొనలేదండి మేము. ఆర్నమెంట్ అసెట్ కూడా, ఎందుకంటే ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి అసెట్. ఆస్తిలాగా చూడాలి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే భూమి రేటు పెరుగుతుంది, అలాగే నగ రేటు పెరుగుతుంది. నేను 3,000 పెట్టుకున్నాను, ఇవాళ ₹1,00,000, ₹1,20,000 అయిపోతుంది. వాస్తవంగా అప్పుడు ఈ 3,000లో ₹1,00,000 ఎకరా ఉండేది, ఇక్కడ వేల కోట్లలో కలిపోయింది. అలాగా బంగారం రేటు కూడా భూమి రేటుతో పరుగులు తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని కూడా కొనిపెట్టుకుంటే మన కుటుంబానికి ఆసరాగా నిలబడుతుంది. ఆస్తి లాగా చూస్తానండి ఫ్యూచర్ వెల్త్. ఎందుకంటే మనం సంపాదిస్తాం లేదో దాన్ని కాపాడుకుంటే చాలు. ఉన్నదాన్ని ఏదంటే కొని పెట్టుకుంటే పర్లేదు. ఇప్పుడు అంటే చాలా మంది కొనలేరు కదా, ఎందుకంటే వాల్యూ పెరిగిపోతా ఉంది ప్రతి రోజు. ఈవెన్ లాస్ట్ వన్ మంత్ లో దాదాపు 33,000 పెరిగింది. మా ఫాదర్ కి నేను ఎప్పుడు 90లో ఉన్నప్పుడు నేను చెప్పా, అన్నా ఒక 10 lakhs బ్యాంక్ లోన్ తీసుకొని లోన్ తీసేసుకొని మహా అయితే 60-70 పైసే పడుతుంది. ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ వాల్యూ పెరిగేది దాదాపు 30-40% పెరుగుతుంది. రిమైనింగ్ ఒక 30-40% లో రిమైనింగ్ కట్టేసి అలా లోన్ ఆ రోజు ఐడియా ఇచ్చా. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు 90 ఇచ్చా. 90 నుంచి మా 2 months బ్యాక్ 90, ఇప్పుడు 90కి 1,26,000 కి దాదాపు 36,000 మహా అయితే 10 తులాలకి ఎంత అవుతుంది? 3,30,000. మహా అయితే నువ్వు బ్యాంకుకి ఎంత పే చేస్తావు? మహా అయితే 50,000 ఈ 2 నెలలు 3 నెలలకు. పాల వడ్డీ అంతకంటే ఎక్కువ కాదు. నువ్వు 10 lakhs చేసుకుంటా 3 lakhs నువ్వు ఇయర్ అంత సంపాయి ఏడైతుంది నీకు? ఆస్తి అనుకోవచ్చు. డబ్బుల బదులు గోల్డ్ ఉంది అంతే మన దగ్గర. ప్రాపర్టీ బదులు గోల్డ్ ఉంది. వేసుకున్నప్పుడు నగ, అవసరం వచ్చినప్పుడు ఆస్తి, అంతే.